చేస్తాను సార్. ఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం. అమ్మ మీ గోత్రం ఏంటమ్మా? భరద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రోద్భవస్య ధాత్రీ నామధేయస్య. అమ్మ మీదమ్మ? కాశ్యపస గోత్రం. కాశ్యపస గోత్రోద్భవస్య తరుణీ నామధేయస్య. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ భయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ సాయి చరణ పాదారవిందార్పణమస్తు. మంగళ నీరాజనం. శతమానం భవతి ఆయుష్యాభివృద్ధిరస్తు. మనం ఆపదల్లో ఉంటే ఆ దేవుడు ఎవరి రూపంలోనైనా వచ్చి రక్షిస్తాడే, కానీ అది మనం గుర్తించం కదా. కనిపించని ఆ దేవుణ్ణి ఒక్కసారి కనిపించమని వేడుకుంటున్నానే. దైవం మనుష్య రూపేణ అన్నారు కదే, కనిపిస్తాడే, గుర్తించు. సరే పదవే. వీళ్ళ కళ్ళెలా పోయాయి? ఉంటావు. ఎంత హుషారుగా ఉండేదానివే నువ్వు, ఇలా అయిపోయావేంటే? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయని అడగలేదు. అంత చెప్పకూడదైతే నువ్వు చెప్పొద్దులే. ముందు నువ్వు కాఫీ తాగు. ఎవరితోనూ చెప్పుకోలేని సమస్యను కూడా స్నేహితులతో చెప్పుకోవచ్చు. అది స్నేహానికున్న గొప్పతనం. అబ్బా, విషయం చెప్పవే, అసలేమైంది? మనం వచ్చేటప్పుడు రోడ్ సిగ్నల్ దగ్గర ఒక కారులో నలుగురు గుడ్డి వాళ్ళని చూసాం. వాళ్ళకి 6 నెలల ముందు మొత్తానికి అదృష్టవంతురాలివేని, తప్పించుకున్నావు. ఆ రోజు ఆ దేవుడే కాపాడాడే. గుమగుమ వాసనలొస్తున్నాయి. ఆంటీ ఏదో చేస్తోంది. ఆంటీ, ఏం చేస్తున్నావు? వస్తున్నాను. ఈరోజు నీ బర్త్డే కదమ్మా, అందుకే పాయసం చేశాను, తిని చూడు. సూపర్. ఎంత కమ్మగా ఉందాంటీ. ఇప్పుడు అర్థమైంది ఇప్పటికీ ఎందుకు అంకుల్ నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారో. ఈ మగాళ్ళకి ఇంట్లో రుచి నచ్చకపోతే టక్కున రోడ్డు మీద ఏది దొరికితే అది తినేస్తారు. అందుకే ఇలాంటి ఐడియా వేసా, లేకపోతే కష్టం కదా. ఈ రుచిలో అంత అర్థం దాగుందా? అమ్మ కాల్ చేస్తుంది, ఇక బయలుదేరతానా ఆంటీ?